బైబిల్ గ్రంథంలో దేవుడు మనస్సులను ప్రేరేపిస్తాడా, మన బుద్ధులను ప్రేరేపిస్తాడా ఓ ప్రశ్న. నేను వేదంలో చదివాను, చతుర్వేద సంహిత నా దగ్గర ఉంది. అందులో ఆర్య ఋషులు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, అగ్ని నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువుగాక, వాయువు నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువుగాక అని దేవుణ్ణి ఏమని అడుగుతారంటే, నీవు మా బుద్ధులను ప్రేరేపించు అంటే, దేవా నువ్వు ప్రేరేపించకపోతే మేము వేరే ప్రేరేపణలకు వెళ్ళిపోతాం, కాబట్టి అన్యమైనది ఏది మమ్మల్ని ప్రేరేపించొద్దు, పాప పంకిలమైన మా తనువు మమ్మల్ని ప్రేరేపించొద్దు, అలాగే లోకంలో ఉన్నటువంటి దుష్టశక్తులు మమ్మల్ని ప్రేరేపించొద్దు, దైవమా నీవే మమ్మల్ని, మా మనసులను, మా బుద్ధులను ప్రేరేపించు అని వారు దేవునికి హవిస్సులు అర్పించి ప్రార్థించటం అనేది ఒకటి నేను వేదంలో చదివాను. స్తోత్రం. దేవుడు మన మనసులను బుద్ధులను ప్రేరేపిస్తాడా? అలాంటి అవకాశం ఉందా? కొన్నిసార్లు మనకు కలిగే విచిత్రమైన ఆలోచనలు అవి మన నుండే కలుగుతున్నాయా, లేకపోతే ఇతరుల నుండి కలుగుతున్నాయా అన్న ఒక ప్రశ్న మీద సమాధానాన్ని వెతుక్కొని ముగించుకుందాం. ఇది మీ అందరికీ అవసరమైంది. మనకు ఒక మనస్సు ఉంది, ఒక బుద్ధి ఉంది. దాన్ని ప్రేరేపించడానికి మనమే కాదు, మనలో ఉన్న ఆత్మే కాదు, మనం కలిగి ఉన్న శరీరమే కాదు, మనకి వెలపట నుండి కూడా మన మనసును బుద్ధులను ప్రేరేపించేటువంటి శక్తులు ఉన్నవి. ఒకటి దైవశక్తి, రెండు దుష్టశక్తి. మన మనస్సులను లేక మన బుద్ధులను మన ఆత్మో లేక మన శరీరమో ప్రేరేపించడం ఒకటి ఉందన్నాను. మన మనస్సుని, మన బుద్ధులను ఆత్మ ప్రేరేపించిందనుకో, మనమంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెడతాం. ఈరోజు ఆదివారం ఆరాధనకి మీరందరూ వచ్చారంటే మీ బుద్ధిని, మీ మనస్సుని ఆత్మ ప్రేరేపించింది. ఆ ప్రేరణకు లొంగారు కాబట్టి వచ్చి మందిరంలో కూర్చున్నారు. ఆ ప్రేరేపణకు మీరు కానీ లొంగకపోయినట్టయితే ఇంటి దగ్గర కూర్చొని పిచ్చపాటి ముచ్చట్లో, లేకపోతే మూవీకో, లేకపోతే ఇంట్లో టీవీ పెట్టుకొని మూవీ చూడటమో, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకొని టైంపాస్ చేయటమో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎటన్నా వెళ్ళటమో, లేడీస్ అయితే సామాన్లన్నీ ముందేసుకొని తోముడు సెక్షను, ఉతుకుడు సెక్షను, ఊడ్చుడు సెక్షను, ఇట్లాంటివన్నీ పెట్టుకోవటమో జరిగేది. అవన్నీ శరీర క్రియలు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీకెంతో సమీపస్తులు వచ్చినా వాళ్ళని లక్ష్య పెట్టకుండా, మీకు ఎన్నో పనులున్నా వాటిని పక్కన పెట్టి కేవలం దేవుడితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలన్న మంచి ఆలోచనతో మీరు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే మీ ఆత్మ మీ మనసును బుద్ధిని ప్రేరేపించింది. శరీరం అందే ప్రతి ఆదివారం పోతానే ఉన్నావుగా, ఈరోజు కూడా పోకపోతే ఏం పోయింది, ఒక ఆదివారం ఎగ్గొడితే ఏందంటావు అందే కొంతమంది శరీరం. ఇట్టనే అందే, ఈసారి వారం పోదు కానిలే అని. మీలో కొంతమందికి అలా అనిపించింది, ప్రతి వారం పోతున్నాగా ఈ ఒక్క వారం ఏముందిలే, ఈసారి వారం పోదాం అనిపించింది కొంతమందికి. కొంతమందికి ఆదివారం పోతానే ఉన్నాం, ఈరోజు ముఖ్యమైన పని ఉంది కదా, ఈ పనిని పక్కన పెడితే మళ్ళీ ఇబ్బంది అయిపోయిద్ది, ఈసారి వారం పోదు కానీ ముందు ఆ పని చూసుకో అనే ఆలోచన కలిగింది. ఇట్లా కొంతమంది వ్యక్తులు ఈరోజు నేను ఆపాలని ట్రై చేశారు, ఈసారి వారం పోదు కానిలే అని. వాళ్ళ ఆలోచనలు లక్ష్య పెట్టలా, తెంచుకొని బయటపడ్డావు. ముఖ్యమైన పని ఉంది, ఈసారి వారం పోదు కానిలే అంటే దాన్ని లక్ష్య పెట్టలా. అన్ని ముఖ్యమైన పనుల కంటే ముఖ్యమైన పని యేసయ్య సన్నిధిలో గడపటం. శరీరం నిన్ను అడ్డగింప చూసింది,
ఆపాలని ట్రై చేసింది, కానీ ఆత్మ నిన్ను బలవంతం చేసింది. నీ మనసు ఆత్మకు లోబడింది కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఒకవేళ నీ మనసు శరీరానికే లోబడింది అనుకో, ఇక్కడికి రావు. శుభ్రంగా ఇంట్లో అంత చికెనో మటనో వండుకొని తిని, ఆదివారం కదా తిని శుభ్రంగా గురకబెట్టిన తర్వాత ఆ పండుకోబెట్టేటప్పుడు మళ్ళీ ఏమనుకుంటావు తెలుసా? సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని, ఈరోజు కొంచెం బాగలేదు, 6 రోజులు కష్టపడ్డావు కదా, కొంచెం ఒళ్ళు అలిసింది, ఈరోజుకి ఇంటికాడే ఉండి సెల్లులో లైవ్ వచ్చింది అన్న లైవ్ ఎందామని పండుకుంటాం అన్నమాట. లైవ్ లేదు, పాడలేదు. ఆ పాటలు స్టార్ట్ అవడంతోనే ఇంట నిద్రపోయి మళ్ళీ అంత అయిపోయినాక మళ్ళీ ఆకలి అయ్యే టయానికి లెగుతావు. కానీ అలా జరగల. సన్నిధికి వచ్చావు అంటే నీ మనస్సును లేక బుద్ధిని శరీరం ప్రేరేపించింది, ఈరోజే ఆత్మ కూడా ప్రేరేపించింది. శరీర ప్రేరణను అణచివేసి ఆత్మ ఇచ్చిన ప్రేరణను గైకొని నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. అది సరే, కానీ నిన్ను దేవుని మందిరానికి పోవున్నట్లు నీ ఆత్మ ప్రేరేపించింది అన్నాను కదా. ఇలాంటి స్పందన నీకు ఇవ్వడానికి ఆ ఆత్మకు ప్రేరణ ఇచ్చిన ఆత్మ ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ. దేవుని పరిశుద్ధాత్మ నీ ఆత్మలోనికి సిగ్నల్స్ పంపిస్తే ఆ ఆత్మ నీ మనసులోనికి సిగ్నల్స్ పంపించింది. ఇంత పని జరిగింది ఈరోజు తమరు కూటానికి రావటానికి. మరి లేకపోతే అంత తేలిగ్గా. సరే, కానీ శరీరం నువ్వు వెళ్లకుండా అడ్డగించడానికి దాన్ని ఎవరు ప్రేరేపించారు? దురాత్మ. అది శరీరాన్ని ప్రేరేపిస్తే శరీరం నీ మనసును కంట్రోల్ చేయబోయింది. ఈరోజు ఎగ్గొట్టలేబ్బా అని. మొత్తానికి ఆత్మ ప్రేరణకు లొంగారు, ధన్యులు. ఇట్టుంటుంది మనసులను ప్రేరేపించటం, బుద్ధులను ప్రేరేపించటం అని. ఇకపోతే దేవుని ఆత్మ ప్రేరణ, దురాత్మ ప్రేరణ అనే 2 ఉన్నాయని చెప్పాను నేను. కొన్నిసార్లు దేవుడు తన కార్యాలను నెరవేర్చడానికి మనలో విచిత్రమైన ఆశలు, కోరికలు, బుద్ధులు పుట్టిస్తాడు. కొన్నిసార్లు మనం లొంగితే దురాత్మ కూడా మనలో కొన్ని వికృతమైన ఆలోచనలు, కోరికలు పుట్టేటట్టు చేసిద్ది. దయ్యం కూడా చేసిద్ది ఆ పని. ఆ దయ్యం మనల్ని ప్రేరేపించినప్పుడు, మన శరీరాన్ని ప్రేరేపించినప్పుడు మన మనసులో కలిగే ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే అవి పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. ఒకవేళ దేవుని ఆత్మే మనల్ని ప్రేరేపించే పని అయితే, మన ఆత్మను ప్రేరేపించే పని అయితే, ఆ ప్రేరేపణలు, ఆ బుద్ధులు, ఆ ఆలోచనలన్నీ వాక్యపు పరిధిలో ఉంటాయి. అవన్నీ మన క్షేమానికి, ఆత్మీయ క్షేమానికి, ఇతరుల క్షేమానికి ప్రయోజనకారులుగా ఉంటాయి. మనకు కలిగేటువంటి ఆ ఇచ్చలు, ఆ ప్రేరణలను బట్టి, ఆ బుద్ధులను బట్టే మనల్ని ఏవి ఏలతున్నాయో మనం గుర్తుపట్టచ్చు. అర్థమైతే ఓ స్తోత్రం చెప్పండి. మనల్ని ఏవి టార్గెట్ చేస్తున్నాయో మనం క్యాచ్ చేయొచ్చు. మనకు కలిగేటువంటి ఇచ్చలను బట్టి, బుద్ధులను బట్టి, ప్రేరణలను బట్టి మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మనం క్యాచ్ చేయొచ్చు. వికారమైన ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు, శారీరక వాంఛలను నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు పదే పుట్టి మన మనసును తొలుస్తున్నాయనుకో, డౌట్ లేదు, దెయ్యాలు రౌండ్ చేసినాయి అని అర్థం. దురాత్మలే రౌండ్ చేసినాయి అని అర్థం. దైవికమైన విషయాలకు మనం రేపబడుతున్నామనుకో, దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు మనం పదే రేపబడుతున్నాం అనుకో, దేవుని ఆత్మ నిన్ను టార్గెట్ చేశాడని అర్థం. ఆయన నిన్ను రౌండప్ చేస్తున్నాడని అర్థం. మన క్రియలే చాలా వరకు మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో సాక్ష్యం ఇస్తాయి. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? మనం చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా ఒకటి ఉంటే మంచిది. దేవా, నన్ను దురాత్మ ఉద్రేకపరచకుండానట్లు నీ పరిశుద్ధాత్మయే నా మనస్సును, బుద్ధిని ప్రేరేపించినట్లు సహాయం వచ్చాయి. దేవా, నీవు నా బుద్ధిని ప్రేరేపించు, నా మనస్సును ప్రేరేపించు ప్రతి విషయానికి. దురాత్మ నన్ను ఏలనియొద్దు, నా వారిని ఏలనియొద్దు.
నా ఇంటి వారిని ఏలనీయొద్దు, నా పిల్లలను ఏలనీయొద్దు, దాని ప్రేరణ నుండి వారిని కాపాడు. అన్నట్టే ఉన్నారు కదా మీరు. ఇప్పుడు నేను మీకెళ్ళి చూస్తూనే ఉన్నా కదా, ఇట్టనే ఉంటాయి శరీరాలన్నీ. కానీ లోపల ఎన్ని ప్రేరేపణలో, ఎన్ని ఆలోచనలో సుడులు తిరుగుతూ ఉంటాయి. అదంతా మన అంతరంగంలో జరిగేటువంటి ఫైటింగ్ అన్నమాట. ఇలా ఉంటుంది. మన చర్యల యొక్క ఫలాన్ని బట్టి మనం దేని చేత నడిపించబడుతున్నామో మనకు తెలిసిద్ది, దేని చేత రేపబడుతున్నామో మనకు తెలిసిద్ది. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఓ మాట ఉంది, 6 నుంచి చదువుతున్నాను నేనే. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఓకేనా? ఆ తర్వాత కింద చదువుతాడు చూడండి, 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనందరం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించాడు, మారు మనసులోకి నడిపించాడు, బాప్తిస్మంలోకి నడిపించాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు కాబట్టి మనం దేవునిలో, క్రీస్తులో నిలిచి ఉన్నాం. ఇక ఆయన మనల్ని వదిలేస్తే మనం లోకంలో ఉంటాం, దేవునిలో ఉండం. కానీ మనం దేవునిలో ఉన్నామంటే మనల్ని ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనలో మనం నిలబెట్టిన వాడు దేవుని ఆత్మ. అయితే దేవుని పరిశుద్ధాత్మని మనలో కలిగి ఉండి కూడా మనం దురాత్మ ప్రేరణకు లొంగే అవకాశం ఉంది. దేవుని ఆత్మ మనలో నివాసం ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మన వెలపటుండి దయ్యాలు కూడా మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది. ఎట్లా ఉందంటే మన శరీరం దయ్యాలకు సహకరించింది. మళ్ళీ చెబుతున్నాను, బాగేనండి. మన శరీరం దేవునికి సహకరించదు, దెయ్యాలకు సహకరించింది. మన ఆత్మ దేవునికి సహకరించింది, అది విమోచింపబడింది. శరీరం ఇంకా విమోచింపబడలా. ఎప్పుడు దాకా సహకరించిద్ది అన్నయ్య ఇది దెయ్యాల కంటే? చచ్చిందాకా లేదా మార్పు చెందిందాకా. మళ్ళీ చెబుతున్నా, ఈ శరీరం ఎప్పటిదాకా దురాత్మలకి దయ్యాలకి సపోర్ట్ చేసిద్ది అంటే ఈ శరీరం చచ్చిందాకా లేదా యేసయ్య 2వ రాకడలో ఇది మార్పు చెంది మహిమను ధరించుకున్నదాకా ఇది దయ్యాలకి ఏజెంట్లాగా పనిచేసిద్ది. మన శరీరం విలన్ ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు. అర్థమైందా? విలన్ గాడు ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు. వాడి పేరు శరీరం. వాడు డేంజర్ క్యాండిడేట్ అనమాట. వాడు సైతానికి సపోర్ట్ చేసేది. మన ఇంట్లోనే ఉన్నాడు వాడు, మన కొంప ముంచేవాడు. ఉండమన్న సాటు ఉండడు వాడు. వాడి పేరు శరీరం. ఏ పొద్దు వెనక్కి లాగే సెక్షనే. దేవునికి లోబడదామని ఆత్మ అంటే నా వల్ల కాదంటాడు వీడి శరీరం. దీని గురించి పౌలు అన్నాడు, అదే రోమాపత్రిక 7:18 నుంచి కిందికి చదివితే, రోమాపత్రిక 7:18 నుంచి కిందికి చదివితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. ఏమండి, రోమా గవర్నమెంట్ విధించే శిక్షలలో ఒక శిక్ష గురించి గతంలో మీకు చెప్పా. ఎవడైనా ఒక నరహంతకుడు ఒకడిని చంపాడు అనుకో, ఆడి వల్ల ఒకడు చచ్చిపోయాడు అనుకో, వాళ్ళు విధించే శిక్షలలో ఒక విచిత్రమైన శిక్ష ఏంటంటే, ఈడెవడినైతే చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని చంపినోడి వీపుకు కడతారు. వినపడిందా మీకు? ఎక్కడ కడతారు? మెడక, వీపుకు కడతారు. ఈడెవరినైతే చంపాడో ఆడి దేహాన్ని
చంపినోడు హంతకుడు ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష ఏంటంటే ఈ డెడ్ బాడీని వాడి శరీరానికి కడతారు. దాన్ని వాడు విప్పాడంటే అవుట్. ఇక వాడు ఎటు పోయినా, వాడు పండుకున్నా శవం మీదే పండుకోవాలి. వాడు లేచి నడిచినా వెనక వీపున శవం ఉంటుంది, దాన్ని మోసుకుంటా నడవాలి. కలిపి కడతాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు పౌలు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా సచ్చినోడిని వీపు కేసి కట్టడం? చూడలేదా? సరిగ్గా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓరి నాయన, మనందరం కలిగే ఉన్నామండి. వాడిని ఎవడనుకున్నాడు? ఆ సచ్చినోడు మన శరీరం. అందుకే పెద్దోళ్ళు ఓరి సచ్చినోడు ఏడ తెచ్చా, సచ్చినోడ సావరా అంటారు చూడండి. సచ్చినోడు ఇంక తెచ్చేది ఏంది? ఓరి సచ్చినోడు అని తిడతారు, ఐడియా ఉందా? మీరు ఎప్పుడు తిట్లా? ఎంతమంది తిట్టారు? చేతులు ఎత్తారు. పుట్లో కాదులే, క్రీస్తు పూర్వం తిట్టామన్న అట్లన్నా కవర్ చేయండి. క్రీస్తు పూర్వం తిట్టారా? క్రీస్తు శకంలో తిట్టారా? ఇప్పుడు కూడా తిడతానే ఉన్నారు కొంతమంది. అదేం బూతు కాదులే అన్నయ్య, సచ్చినోడు అంటే ఏముంది కానీ అని కవర్ చేస్తారు. ఓకే, చెయ్యి, ఏం పర్వాలేదు. తిట్టడం అయితే ఖాయం. సచ్చినోడు అనే పదవి ఏంది అసలు? నాకు అర్థం కాదు. దేవుని క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఒకడు ప్రవర్తిస్తే వాడు చచ్చినోడు. అర్థమైందా? మనస్సాక్షి చచ్చినోడు, ఆత్మీయతలో చచ్చినోడు, శారీరకంగా బతికున్నాడు అన్నమాట. అందుకని ఆ పదం వాడతారు, చచ్చినోడా అని. వాడు బతికే ఉంటాడు దున్నపోతులాగా, చచ్చినోడా అంటారు. ఎందుకు అట్లా అంటారంటే వాడు చేసే పనులు విరుద్ధంగా ఉన్నాయి, దేవుని క్రమానికి, దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్నాయి. కడుపు మండి వాడి పొజిషన్ని వీళ్ళు తిట్లో ఉపయోగించారన్నమాట. పెద్దోళ్ళు తిట్టిన తిట్లు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మనం. అందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. స్తోత్రం. ఆ డెడ్ బాడీని వీపు కేసి కడితే ఇక వీడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? అదేమో నిజం నిలుక్కొని ఉంటుంది, దుర్గంధభరితంగా ఉంటుంది. దాని నుండి వెలువడేది మంచిదేమని ఉంటుందా? ఇప్పుడు మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది మీరు కూడా చూడండి. మన శరీరం నుండి స్రవించేవి ఉత్పత్తులు అయ్యేవి కూడా అన్నీ దరిద్రమే. తినేటప్పుడు బాస్మతి రైస్ వేసుకొని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అప్పనగా తింటాం, ఫ్రెష్ ఐటమ్. తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం, మంచి నీరు, ఫిల్టర్ వాటర్. ఓకేనా? తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం, కానీ చెమట పట్టిద్ది. ఈ చెమట ఈ షర్ట్తో ఇలా తుడిసి కాసేపు తుడిసి స్మెల్ చూడు, సువాసన తట్టుకోలేము. మరి 3 రోజులైనా సరే అదే షర్ట్ వేసుకొని తిరిగి చెమటలో తిరిగామనుకో, మన పక్కనోడు కూడా ఎవడు ప్రశాంతంగా ఉండడు. స్తోత్రం. అదేంటంటే తాగే నీళ్ళే, మంచి నీళ్ళు తాగుతున్నాం, తిరిగి మనలో నుండి బయటకు వచ్చేవన్నీ కూడా దుర్గంధం. ఆఖరికి నోట్లో ఉండే ఉమ్మితో సహా ఉమ్మామంటే మళ్ళీ తీసుకోలేం. అంటే బాడీ నుండి వెల్లడయ్యేవి, వ్యక్తపరచబడేవి, మన నుండి వచ్చేవన్నీ కూడా తేడాగానే వస్తున్నాయి. శరీరం నుండి తీసుకునేవేమో మంచి ఉత్పత్తులేమో చెడ్డవి. అలాగా ఎంతమంది లైన్లో ఉన్నారు? అందరూ సజీవులే కదా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించి వందనాలు చెప్పండి, నాకేదో డౌట్ వచ్చింది. ఇలాంటి పనికి మాలిన శరీరం, ఇంత దరిద్రాన్ని ఉత్పత్తి చేసే శరీరం, ఈ ఉత్పత్తులు ఇయే కాదు. ఈ శరీరం నుండి జారత్వం అట, అపవిత్రత అట, కాముకత్వం అట, అభిచారం అట,
నిర్దదేవుణ్ణి ద్వేషించి అబద్ధపు దాన్ని మొక్కే తత్వం అంట, ద్వేషములంట, మత్తతలంట, మత్సరాలంట, క్రోధాలంట. ఒక్కటన్నా మంచిది ఉంటుందేమో అని వెతికితే ఒక్కటి కూడా తగల్లా. ఎక్కడి నుండి వచ్చేవి? శరీరము నుండి ఉత్పత్తి అయ్యేవి. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించున్నవి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి అన్నాడు. బాగా వినాలి. ముందే చెప్పాను క్లుప్త ప్రసంగం అని. క్లుప్త ప్రసంగం అని ఆడ చెప్పేవారు నాయన. 2 గంటలైనా మీరు అవసరమైతే పోయి తినరండి అన్నావు, కానీ పెందలాడు ముగిస్తానని చెప్పలేదే నువ్వు అనుకోవాకండి. నేను ముగించాలనుకుంటున్నా, ఇక ఆయన చిత్తం. కాబట్టి పెందలాడి ముగించమని దేవుడు నా బుద్ధిని ప్రేరేపించునుగాక అని మీరు ప్రార్థన చేసుకోండి. పాయింట్కి వస్తా. శరీరము నుండి ఉత్పత్తి అయ్యేవి మొత్తం కూడా తేడానే. ఇంత అసహ్యమైనటువంటి వ్యవహారం కలిగిన శరీరములోనే మన ఆత్మ నివసిస్తుంది. ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? దీని పద్ధతులు నాకు నచ్చట్లా. పంది బురదను కోరినట్టు, కుక్క వాంతికి తిరిగినట్టు ఈ దరిద్రపు శరీరం ఎంత చెప్పినా వినకుండా చెడుతనం వైపుకే ఆకర్ష అంటుంది. కానీ కాస్త మంచికి కోఆపరేట్ చేసిద్దా అంటే దీనివల్ల కావట్లేదు. ఈ దరిద్రపు శరీరం ఎప్పుడు పోయిద్దో అని మనకు తెలియకుండానే మనలో ఒక మూలుగుడు ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మీరు కిందికి చదివితే ఈ గుడారములో మనం మూలుగుచున్నాము అని ఉంది. రోమా పత్రిక అదే 8వ అధ్యాయములో దేహ విమోచన కోసం మనం కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నామని 8:23లో ఉంది. మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏం చేస్తున్నామంటమ్మా? రెండు కొరింథీ 5లో ఏమన్నాడు? 2వ వచనం కిందికి చూస్తే 3వ లైన్ నుంచి చదివితే, పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అన్నాడు. ఈ గుడారములోనున్న మనము భారమి మోసుకొనుచు మూలుగుచున్నాము. ఓకేనా? ఇక్కడ 2 సార్లు మూలుగుతున్నాం అన్నాడు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టెదను. దేవునికి మహిమ. పావురస్వరం ఎప్పుడన్నా విన్నారా మీరు? మూలుగుడు అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి మూలగండి. మరి మూలగండి అంటే మెలికలు తిరుగుతారు ఏందండి? మూలగండి పావుర స్వరాన్ని విన్నారా? కదా, బాగా ఊపిరితిత్తులు 2 చెడిపోయిన మనిషి ఎట్టంటాడు కదా, బాగా శరీరం వీక్ అయిపోయి చలి జ్వరం వచ్చినోడు అంతేనట ఆహా ఓహో అంటాడా? ఎట్లా అంటాడు?
బాగా చలి జ్వరం వచ్చి అంటే పావురం మూలుగుడు మీరు వినండి, అంతే ఉంటుంది. అందుకు భక్తుడు పాడు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఓకే ఓకే. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మన ఆత్మకు శాంతి లేదు. ఎందుకంటే ఇదంతా దరిద్ర పనులకే కోరుతూ ఉంటుంది కనుక లోపల ఆత్మ మూలుగుతూ ఉంటుందంట. ఎప్పుడు మారిద్దో ఈ దరిద్రపు శరీరం, ఎప్పుడు మారిద్దంటే, ఒకటి పోతే మారిద్ది. ఎవరు పోతే? మీరు పోతేనా నేను పోతేనా? ఎవరు పోయినా మొత్తానికి ఎవరు పోకండి. ఇప్పుడే అందరం కలిసి ఉందాం, సేవ చేద్దాం. పోతే అప్పుడు ఈ మట్టి శరీరం, ఈ మలిన శరీరం పోయి ఆ మహిమ శరీరం, ఆ పరలోకం నుండి వచ్చే ఆ నివాసం ఈ ఆత్మ ధరించుకుంటుంది. ఇక ఆ శరీరంలో ఆదాము సంబంధిత రక్తం ఉండదు. అది ఈ శరీరంలో నువ్వు ఎర్రగా ఉన్నా, బుర్రగా ఉన్నా, అందంగా ఉన్నా, బుద్ధి మాత్రం పంది బుద్ధే. అందమైనవో సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి. గుణం లేని స్త్రీకి అందం ఉంటే ఆ అందం పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిదంట. పంది ఎప్పుడన్నా ఫీల్ అయిద్దా? నా ముక్కుకి బంగారు కమ్మి పెట్టారు, ఇక నేను అశుద్ధం జోలికి పోకూడదని పంది అనుకుంటుందా? ఇది బంగారం ఏంటో నాకు అనవసరం, నా బుద్ధి మాత్రం దాని మీదకే. మీరు ఊహించుకోండి ఏందో. నాకు బంగారు గోల్డ్ రింగు పెట్టేశారు, నేను బురదలో పడకూడదని పంది ఫీల్ అయిద్దా? బురద వాసన తగిలితేనే చాలు దానికి ఆవాహయామి ఆవాహయామి అంటుంటుంది. అందమైన ఓ సుందర స్త్రీకి పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనాశకములో హద్దు లేక అందమైన దీనా బ్రతుకులో హద్దు లేక అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మ. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మ. దేవునికి మహిమ. అయ్యా మీకు అటుపక్క స్పష్టంగా వినపడుతుందా? ఎంతమంది క్లియర్గా వినపడుతుంది? డౌట్ వచ్చిందిలే, మంచిగా వినపడుతుందో లేదో అని. క్లియర్గా వినపడుతుందిగా? నాకు ఎట్టున్నా పర్లా, మీకు బాగుంటే నాకు అంతే చాలు. సరే, పాయింట్కి వద్దాం. శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, బుర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, బుద్ధి మాత్రం పంది బుద్ధే. ఎందుకంటే దాని లక్షణం అట్టు వచ్చింది. ఆదాము సంబంధిత రక్త ప్రభావం, దేవుని మాటలను ప్రతిఘటించేటువంటి తత్వము, నైజం అక్కడ నుండి వచ్చింది మనకి. ఇది ఎప్పుడైతే చనిపోతుందో లేక యేసయ్య రాకడలో మార్పు చెందుతుందో అప్పుడు మహిమ శరీరం ఈ ప్లేస్లోకి వస్తుంది. ఆత్మ మహిమ శరీరంలో ప్రవేశిస్తుంది కనుక అప్పుడు ఈ తత్వం మారిపోతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అందుకే ఆ శుభవేళ ఎప్పుడో, ఆ శుభగడి ఎప్పుడో, ఆ ధన్యత ఎప్పుడు వచ్చిద్దో అని అందరం ఎదురు చూస్తున్నాం, ఆత్మలో మూలుగుతున్నాం. కానీ ఏం చేద్దాం?
ఇంత పనికిమాలిన శరీరం అయినా ప్రస్తుతం మనం వ్యవస్థ నడవడానికి ఈ శరీరం అవసరం అయింది కనుక దీనికి ముప్పోట్ల మేపాల్సి వచ్చింది. మరి దీనికి ఏం తక్కువైనా నా వల్ల కాదంటదే. అందుకని దీనికి రోగం రాకుండా, రోగం వస్తే దీనికి మందులు వేసుకుంటా, ఆకలి అయితే దీనికి మేత పెట్టుకుంటా, దీనికి మంచి మంచి బట్టలు దొడుగుతా. ప్రస్తుతం మన ఆత్మ ఇందులో నివాసం ఉంటుంది కదా. అంటే మనం ఉండే ఇల్లుకు బాగా కలర్ వేసినట్టు, ఏం తక్కువ లేకుండా చూసినట్టు అన్నమాట. మన ఇంట్లో ఉంటాగా, సొంత ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఏదన్నా పెచ్చులు ఊడిపోతే ప్లాస్టింగ్ చేయించుకుంటా, దాన్ని కలర్స్ వేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటామే. ఇందులో ఉంటున్నాం కదా, అందుకని దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సి వచ్చింది. కానీ మనం నివసించే నివాసము మనకు రక్షణ అయితే, ఈ నివాసం మాత్రం మనకెప్పుడు శిక్షలోనికి తీసుకెళ్ళడానికి శత్రువుకు సహకరించింది. అందుకు ఇంతసేపు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆత్మ సృష్టికర్తకి కోఆపరేట్ చేస్తే, విమోచింపబడిన ఆత్మ దేవునికి సపోర్ట్ చేస్తే, విమోచింపబడని శరీరము సైతానుకు సపోర్ట్ చేసింది. అందుకే వాడేమో శరీరాన్ని ప్రేరేపిస్తాడు, దేవుడేమో ఆత్మని ప్రేరేపిస్తాడు. మొత్తానికి ఇద్దరిలో ఎవరో బలవంతం పెట్టడం ఉండదు, ఇద్దరూ ప్రేరణే కలిగిస్తారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కొడుకులు కూతుళ్ళు అన్నాడు వాక్యంలో. వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. కాబట్టి మన నడిపింపులే మన ప్రవర్తనలో, మన దైనందిన జీవితంలో మన నడిపింపులే మనల్ని ఎవరు లీడ్ చేస్తున్నారో మనకు సాక్ష్యం ఇస్తాయి. దరిద్రగొట్టు పనుల్లోకి నడిపించబడుతున్నాం అనుకో, శరీరము మనల్ని రేపుతుంది, అది దురాత్మ ప్రేరణకు లొంగింది, అందుకే దరిద్ర పనులకు మనం పరిగెత్తుతున్నాం. అంటే ఇప్పుడు మనల్ని అది దురాత్మ లీడ్ చేస్తుందని అర్థం. లేదు, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దైవ చిత్తం కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు, దేవుని యుద్ధాలు చేయటం కోసం మనం రేపబడితే, దేవుని పరిశుద్ధాత్మ మన ఆత్మలో క్రియ చేసి మన మనసును, బుద్ధిని ప్రేరేపిస్తున్నాడని అర్థం. దీన్ని బట్టి మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో మనకు అర్థమైద్ది. కొంతమంది మతోన్మాదులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసింది మొదలు పెట్టుకునేవాడు తిడతానే ఉంటాడు. ఏం చేయలేక, ఏం అనలేక, మనం అడిగే వాడికి ఆన్సర్ చేయలేక, వాడికి ఇంకేం అర్థం కాక వాడికి తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం. వాడు తిట్టే తిట్లలో వాడిని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందా, దురాత్మ ప్రేరేపిస్తుందా మనకు అర్థమైద్ది. ఫుల్గా దయ్యం బట్టి ఉంటాడు వాడు. దయ్యం ప్రేరేపించడం కాదు, అచ్చంగా దయ్యానికి నివాసం అయిపోయాడు వాడు. అయిపోయి వాడు ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. మనం మాట్లాడదామన్నా మన వల్ల కాదు. ఒకప్పుడు నడుస్తుండే, అది కూడా మారు మనసు పొంది రక్షణ పొందినాక మా కష్టం అయిపోయింది. అది అల్లమై ఉన్నప్పుడు కానీ వాడు తిట్టినట్లయితే, మోడ్రన్ తిట్లన్నీ కనిపెట్టి తిడితే చెవుల్లోంచి రక్తం వచ్చేది ఒక్కోడికి. వామ్మో, తిట్లలో ఇంత వికృతమైన తిట్లు కూడా ఉంటాయా అనేంతగా. కానీ ఏం చేద్దాం, మనకేం దెయ్యం వదిలింది, వాడికేం దెయ్యం పట్టింది. మనకు వదిలింది, వాడికి పట్టింది. మనల్ని ఇప్పుడు దేవునాత్మ పట్టుకున్నాడు. అందుకని వాడు చేసినట్టు మనం చేయలేం, వాడునంత నీచంగా మనం ఉండలేం, వాడు చేసినంత దరిద్రంగా మనం చేయలేం, వాడు ఇడిసేసినట్టు మనం ఇడిసేయలేం. అర్థమైందా? కొంతమందికి అర్థం కాదు. ఎందుకు వీళ్ళు ఎట్లా, వాళ్ళు అట్లా అంటారు. ఏం చేయ, దెయ్యాలు బట్టాయా? వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళని అవి ప్రేరేపిస్తున్నాయి, అవి బట్టినాయి అని. వాళ్ళ మనస్సులను అవి ప్రేరేపిస్తున్నాయి, వాళ్ళ ఆలోచనలు అవి ప్రభావితం చేస్తున్నాయి. ఆ దుష్టశక్తుల శోధనలో వాళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ దాని నుండి బయటపడ్డ మనకు తెలుసు వాడు ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో, మనల్ని ఏ ఆత్మ ప్రేరేపిస్తున్నాడో. హల్లెలూయా. ఒక పాయింట్ చెప్పా మీకు, మన ప్రేరణలు, మన నడతలు, మన నడిపింపులే
మనం దైవాత్మ వశంలో ఉన్నామా దురాత్మ వశంలో ఉన్నామా అనేది మనకు స్పష్టతనిస్తాయి. దాన్ని ఫస్ట్ గ్రహించుకోవాలి అని ఒక పాఠం చెప్తున్నా. ఇక పక్కన పెడితే దేవుని ఏర్పాటులో, దేవుని నడిపింపులో, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా రేపుతాడు. అచ్చంగా మనల్ని దేవుడే రేపటం అనేది ఉండదు, దురాత్మ కూడా రేపే అవకాశం ఉందన్నది మీకు స్పష్టపరిచా. రెండు ఆత్మలు, దైవాత్మ దురాత్మ, రెండు ఆత్మలు మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి. దీనికి కొంచెం జ్ఞాపకం ఉండేటట్టు ఒక పాట పాడతా. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు ఇవ్వవా పరలోకమే. ఆ పాటలో ఈ పదాలు ఉన్నాయి. భలే మాట రాసిన భక్తుడు. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఈ దురాత్మలు ఉన్నాయి. మరి మనల్నేమో ఆ లోకంలోంచి బయటికి తెచ్చాడు. అప్పటిదాకా మనం వాటితో ఫ్రెండ్షిప్ చేసాం, ఇప్పుడు వాటికి శత్రువులు అయిపోయాం. మరి అవి ఊరుకుంటాయా? అటాక్ చేస్తాయి. అవి మన మీద దాడి చేస్తే మనం ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే అంతసేపు కొట్టకూడదు, చిన్న కొట్టాల. చిన్నగంటే ఎంత సౌండ్ పెంచుతారు మీరు, అంత రివర్సు. కొడితే అటు కొట్టాలి, నీకు మళ్ళీ మాట్లాడకుండా కొట్టాలి. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించడానికి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు వరముగా. మనం ఒట్టిగా లేం, దేవుని ఆత్మ మనకు తోడై ఉన్నాడు. ఆయన బలాన్ని కోరితే, ఆయన శక్తిని ఆశ్రయిస్తే ఎప్పటికప్పుడు ఆ బలము చేత మనల్ని నడిపిస్తాడు. అందుకే భక్తులు పాడారు, అప్పుడే పాడారు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపుమా. అందులో పరిశుద్ధాత్మ శక్తి లేక తన వైఫల్యం చెందిన విషయాలు రాశాడు. కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. ఘనదైవమా, ఘనదైవమా, నీ దాపు చేర్చి రాపు చూపుమా, అనుదినమున సేదదీర్చుమా, ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపుమా. తర్వాతి చరణం ఇంటికి పోయి పాడుకోండి. భలే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నా మైకుల్లో.
నీ ఆత్మ సహాయం లేకుండా నేను గెలవలేను, దయచేసి నాకు నీ ఆత్మ సహాయము నీవు. నీ ఆత్మ చేత నన్ను రేపు, అప్పుడు నేను నీ పనులే చేస్తాను. దురాత్మకి నా దగ్గర చోటు ఇవ్వద్దు, నా వారి దగ్గర కూడా చోటు ఇవ్వద్దు. దయచేసి కనికరించమని భక్తులు ఆనాడే దేవుణ్ణి వేడుకున్నారు. ఇప్పుడు సంసోన్ లైఫ్ చూస్తే, అప్పటి కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుతున్న ఏలికలు ఫిలిస్తీయులు నాయకులై ఏలుతున్నారు, దేవుని ప్రజలేమో బానిసలై బతుకుతున్నారు. ప్రతి తరములోనూ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి దేవుడు రక్షకుల్ని వాళ్ళలో నుంచే పుట్టించాడు. ఆ ఘట్టంలో ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుడు పుట్టించిన మనుష్యుడు సంసోను. కారణ జన్ముడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత దేవుని జనాంగం కోసం పుట్టింపబడినటువంటి ప్రత్యేకింపబడిన వ్యక్తి ఆయన సంసోను. సంసోన్ అంటే కారణ జన్ముడు, మేము కారణం లేకుండా పుట్టామా అని అనుకోవద్దు. అనవసరంగా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి మనిషి మరో మనిషి కోసమే పుట్టారు. ప్రతి మనిషి ద్వారా ఈ భూలోకానికి కొంత ప్రయోజనం ఉంది. ప్రతి మనిషి ద్వారా ఈ భూమి యొక్క ప్రయోజనం ఉంది. ఎవ్వరూ ఇందులో వేస్ట్ ఫెలోస్ లేరు. నిన్ను నువ్వు కూడా అనుకోవద్దు అనవసరంగా పుట్టానని. కొంతమందికి అదొక ఆనందం, ఎందుకు పుట్టానో అనుకుంటుంటారు. వేస్ట్గా అయితే పుట్ల, ఉద్దేశం ఉండే పుట్టించాడు. ఓకే, ఇక సంసోన్ విషయంకి వచ్చేటప్పటికి ఆయన పుట్టిన కారణం ఏంటంటే, జాతిని ఉద్ధరించడానికి, జనాంగాన్ని విమోచించడానికి రక్షకుడుగా పుట్టింపబడ్డాడు. యుక్త వయసు కూడా అయ్యాడు. అయిన తర్వాత పెళ్ళిడికి వచ్చిన తర్వాత సహజంగా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటారు కదా. ఈ అబ్బాయి బుద్ధి ఎటుపోతుందంటే, ఇశ్రాయేలు జనాంగంలో ఆడపిల్లలు ఉన్నారు అటుబాట్ల. వాళ్ళని ఎవరైతే ఏళ్తున్నారో, వాళ్ళ మీద ఎవరు నాయకులై ఉన్నారో, వాళ్ళ మీద రాజులుగా ఎవరున్నారో వాళ్ళ చేత అమ్మాయి మీదకి పోతుంది మనసు. అంటే ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకొని వాళ్ళతో వియ్యం అందాలనుకుంటున్నాడు ఈయన. మనకెవడితోనన్నా కయ్యం పెట్టుకోవాలంటే ఫస్ట్ వియ్యం అందుకోవాలి, అప్పుడు ఇరిగిందా కొట్టుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎవరితోనా కయ్యం కావాలంటే మంచిగా వియ్యం లింక్ చేసుకోవచ్చు, అప్పుడు జాయింట్లు ఉడిందాక అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లనిచ్చిన దగ్గర, డబ్బులు ఇచ్చిన దగ్గర ఖచ్చితంగా ఫైటింగ్లు తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటాడు. అడిగితే తనబోతాడు, కొట్లాటకు దిగుతాడు. అప్పుడు ఇచ్చినోడు కూడా కొట్లాటకు దిగుతాడు. జుట్లు పట్లు, మస్తు చరిత్రలు. పిల్లని ఇచ్చేటప్పుడు, పిల్లని చేసుకునేటప్పుడు ఆనందంగా చేసుకుంటారు. తర్వాత ఫైటింగ్. ఎందుకంటే వియ్యం అనే దగ్గర కయ్యము ఖచ్చితంగా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సంసోన్ లైఫ్లో అదే జరిగింది. సంసోను ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుంటా అంటాడు. ఒరే కొంప ముంచేటట్టున్నావురా నువ్వు, మన ఇశ్రాయేల్ జనాంగంలో లేరా, నీ తండ్రి సంబంధుల్లో లేరా, తల్లి సంబంధుల్లో లేరా, ఇరుపక్షాన బంధువుల్లో ఉన్నారా పిల్లలు? పోయి ఆ అమ్మాయి కావాలంటావేంట్రా, అన్ని జాతి పిల్ల కావాలంటావేంటి అనేది తల్లిదండ్రులు వాళ్ళ వాదన. అదే ఇందాక మనం చదివిన వచనం. ఇతనంటాడు, మన వాళ్ళలో ఉంటే ఉన్నారులేగా, నాకు ఆ అమ్మాయే కావాలంటాడు. ఇప్పుడు ఈ మొక్కిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది సేమ్ నేను కూడా అంతే ప్రేరేపించబడ్డాను అన్నయ్య, మా ఊళ్ళో నాకు ఆ అమ్మాయిని ఇచ్చి చేయట్లా అంటారు. పళ్ళు రాలుతాయి. నువ్వేం సంసోనువా అయ్యింది అయ్యా? నువ్వేం సంసోనువా? లేకపోతే నువ్వేమని ఇప్పుడేమైనా జాతిని ఉద్ధరించాలా? ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇప్పుడు ఉండే పని ఇప్పుడు ఉంది. ఇప్పుడు వాక్యానుసారంగా ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డనే పరిణయం చేసుకోవడానికి నీ వంతు నువ్వు పోరాటం చేయాలి. అప్పుడు ఎందుకు అలా ప్రేరేపించబడ్డాడు అంటే, పైన వచనం చదవండి మీరు. 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం కాకుండా 13:25 చదవండి. 24 నుంచి కూడా చదవచ్చు. తరువాత చూడండి, న్యాయాధిపతులు 13:24 నుంచి చదువుతున్నా. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ
జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న మహానిదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. అర్థమైందా? దేవుని ఆత్మ రేపుతాడట. రేపటమన్నా, ప్రేరేపించటమన్నా, బుద్ధిని ప్రేరేపించటమన్నా, మనసును ప్రేరేపించటమన్నా, రేపటమన్నా ఒకే అర్థం. స్తోత్రం. పెద్దగా చెప్పండి, మీకు దండం. దేవుని ఆత్మ రేపుతున్నాడంట. దేవుని ఆత్మ చేత రేపబడి ఇతడి కలుగుతున్న ఆలోచనలని వాళ్ళ తల్లిదండ్రి గుర్తుపట్టలేదంట. ఈరోజు దేవుని దర్శనం పొంది, దేవుని ప్రత్యక్షత పొంది, దేవుని ఆలోచనలో అడుగులు వేస్తున్న నీ పరిస్థితి కూడా బయట వాళ్ళ సంగతి అట్టుంచు, కొన్నిసార్లు నీ వాళ్ళే దాన్ని గ్రహించలేకపోవచ్చు. కొన్నిసార్లు నీ వాళ్ళే గుర్తుపట్టలేకపోవచ్చు. నీదొక పిచ్చి అనొచ్చు, నీదొక చాదస్తం అనొచ్చు, నీదొక శోధ అనొచ్చు, నీదొక అమాయకత్వం అనొచ్చు, నీదొక పిచ్చితనం, వెర్రితనం అనొచ్చు. అర్థం కాదు వాళ్ళకి నీ బాధ ఏందో. సంసోను బాధ తల్లిదండ్రులకు అర్థం కాల. ఇంకా చెప్పాలంటే, మరో రకంగా చెప్పాలంటే, సంసోను కూడా తెలియదు సరిగా. అతనికైతే అలాంటి ఆలోచన కలుగుతుంది, కానీ దాని పర్యవసానం ఏంటో, తర్వాత ఇతడు వారికి ఏం చేయాలో ఏం తెలియవు సంసోనుకు కూడా. సంసోను ఫిలిస్తీయులు అమ్మాయిని చేసుకోవాలని రేపబడుతున్నాడు. అతనికి ఆ కోరిక పుడుతుంది. ఆ కోరిక దేవుని ఆత్మ అతనికి పుట్టిస్తున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు. బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు. ఎవరిని ప్రేరేపిస్తున్నాడు చెప్పు? ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు. ఎవరు బుద్ధిని? సంసోను బుద్ధిని. కొన్నిసార్లు మనకు కలిగేటువంటి ఆలోచనలు, ప్రేరణలు దేవుని కొరకు, దైవ చిత్తం కొరకు, దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు మనకు కలిగితే అవి మన వాళ్ళకి అర్థం కావు. కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావు. అర్థం కాకపోయినా కలిగే ప్రేరణలు దైవికమైనవైతే, దేవుని కొరకైనవైతే కృతజ్ఞతలు చెప్పి వాటికి లోబడటమే ఉత్తమం. సంసోను లోబడ్డాడు. తల్లిదండ్రి ఆశ్చర్యం. అంటాడు, పిల్లని చూద్దాం పండి అంటాడు. ఒరే వాళ్ళు సర్దారులు రా, వాళ్ళ దగ్గరికి పోయి పిల్లని అడిగి మమ్మల్ని ఏదో చేస్తావరాను అంటారు. నీకెందుకు? వాళ్ళు ఏది అడిగినా నేను సమాధానం చెబుతా, వాళ్ళు నన్ను కదిలిస్తే వాళ్ళ అంతు నేను తేలుస్తా, పిల్లని ఇవ్వకపోతే వాళ్ళ సంగతి చెప్తా, మీకెందుకు, మీరు రాండి అంటాడు. వీడేదో మొత్తానికి కొంపకు కొలువు తెచ్చేటట్టే ఉన్నాడని వాళ్ళ దడ వాళ్ళది. ఎందుకంటే వీళ్ళు బానిసలుగా ఉన్నారు, వాళ్ళే ఏలికలుగా ఉన్నారు. మరి కొంప ముంచేటట్టున్నాడు. మరి ఏరా మా అమ్మాయి కావాలా నీకు? బానిస? మేము ఏలికలం, సర్దారులో మేము, మా అమ్మాయి కావాలా నీకు? పెళ్ళి కావాలా? దారా చేస్తామని చేస్తే సంసోనికి వాళ్ళ అమ్మా నాన్న కూడా చేస్తారు అవసరమైతే. ఏం పెళ్ళి? తన్నుల పెళ్ళి కాదు, రావాల్సిందే అంటాడు. ఏం చేస్తారు? ఆశ్చర్యపడుతున్నారు. ఎట్టకేళ్ళకు మొత్తానికి పోయారు. ముందేమో తల్లిదండ్రి, వెనకేమో కొడుకు. త్రోవలో వాళ్ళు కొంచెం ముందుకెళ్ళారు. ఈ పక్క నుంచి వచ్చింది సింహం. వాళ్ళ అబ్బాయి అంత బలవంతుడని వాళ్ళకి తెలియదు. ఆ అబ్బాయికి ఆ శక్తి ఇవ్వబడిందని వాళ్ళకి తెలియదు. వాళ్ళలో ఆ సామర్థ్యం ఉంది. ఫిలిస్తీయులను అవసరమైతే మొత్తాన్ని మట్టు పెట్టగల దమ్ము ఉంది, ఆ బలం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు చెప్పాడు, జుట్టు కత్తిరించొద్దు, ద్రాక్ష నుండి పుట్టింది ఏది ఇవ్వద్దు, కొంచెం స్పెషల్గా పెంచమన్నాడు వాళ్ళ అమ్మతో. ఆ ఒక్కటి మాత్రం చేసింది తప్పించి అబ్బాయి ఇంత బలవంతుడని తెలియదు. మనకివ్వబడిన సామర్థ్యం ఏంటో, మనకివ్వబడిన మన వాళ్ళకి అర్థం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనకు కూడా అర్థం కాదు. మనకి ఇచ్చిన వాడికే తెలుసు. అది కొడితే గట్టి కొట్టు,
మనకి ఇచ్చినోడికే తెలుసు కానీ మనకు కూడా తెలియదు అది ఆ సమయం వచ్చిందాకా. మరి బలం అయింది, మరి మంద అయింది. ఆ తల్లిదండ్రులు అట్లా పోయారు, ఆ మందిరం అవతల అంత దూరం వెళ్ళారు. రానే వచ్చింది ఇక్కడ ఏంటిది అది? సింహం ఎగురు వచ్చింది అలాగా. దాంతో సినిమాలో చూపించినట్టు కాసేపు కుస్తీ ఫైట్లు ఏం పట్ల, ఫాస్ట్ మ్యూజిక్ వేసి డండర 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 మ్యూజిక్ లేచి కలపడుతుంటారు కదా, అట్లాంటి ఏం జరగలాడ. అది గుర్రమని ఎగురుకుంటూ వచ్చిందని అట్లనే పట్టుకున్నాడు, రెండుగా చీల్చాడు. మేక పిల్లను కాళ్ళు బట్టి చీల్చినట్టు చీల్చేశాడు అంత. రెండు కాళ్ళు మధ్యకి చీల్చేస్తే ఏమైపోయింది? దాన్ని పొట్ట భాగం మొత్తం అంతా కింద పడిపోయి రెండు పచ్చలు అయిపోయి అటోటి ఇటోటి ఇసిరేసాడు. ఎక్కువ టైం తీసుకోలేకపోతే వాళ్ళు రారు. ఈయన మ్యూజిక్ లేసి ఫైట్లు చేస్తుంటే అర్థమైందా? అసలేం లేదు, వెనక ముందు పోయే వాళ్ళకి వెనక ఏం జరిగిందో తెలియదు. గర్జించుకుంటా సింహం వచ్చింది, రెండు పీసులు చేశాడు, ఆడ పడేశాడు, రే అనుకుంటా పోతున్నాడు. అసలు సామాన్యమా సింహాన్ని దగ్గరికి ఎప్పుడు చూశారు మీరు? చూసారా? వెరీ డేంజర్. పులి ఒకటి, సింహం ఒకటి, రెండు మహా డేంజర్. సింహం అయితే దాని అవతారం కూడా గంభీరంగానే ఉంటుంది. దాని మొత్తం బాడీ పార్ట్స్ అంతా అవసరం లేదు, దాన్ని మొహం చూస్తే చాలు. అవునా? అలాంటి దాన్ని మేకపిల్లని చీల్చి అవతల పడేసి సాఫ్గా వెళ్ళిపోయాడు. ఇంత బలం ఉంది అతనికి. సింహములను చీల్చేటువంటి ప్రచండమైన బలము దేవుని ఆత్మ ద్వారా అతనికి కలిగింది. అది వరముగా లభించింది. మనిషి చూస్తే మళ్ళీ పెద్ద బాడీ బిల్డర్లా కూడా ఏమి ఉండడు, మామూలుగా ఉంటాడు. ఢిల్లీల దగ్గరికి ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి, మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు, ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో నువ్వు కనుక్కో అమ్మాయి అని చెప్పి డబ్బులు ఇచ్చారే. వాళ్ళకి అర్థం కాల. మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, పనులు చూస్తేనే పెద్ద పెద్దవి. పట్టణపు ప్రాకారపు తలుపుల్ని అడ్డకమ్మతో సహా తీసుకొని పోయి కొండ మీద పెట్టి వచ్చాడు. ఒక కమ్మి కూడా లేవదు. పట్టణపు కాంపౌండ్ వాళ్ళ తలుపులు అంటే ఎంత పెద్దవి. దర్వాజ అడ్డ కమ్మెతో కింది కమ్మెతో సహా అలాగూ లేపుకొని వెళ్ళి కొండ మీద పెట్టొచ్చి, మళ్ళీ కింద కూడా కాదు, 300 నక్కలను పట్టుకో, ఒక్క నక్కే చెక్కదు, అసలుకే జిత్తులు మారి నక్కలు. 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకలకి దివిటీలు కట్టి వాళ్ళ ఎవల చెలన్నీ నాశనం చేస్తాడు. ఫిలిస్తీన్ల ఎవల చెలన్నీ. చేసే పనులన్నీ కూడా మామూలు పనులు కాదు, మహా గొప్ప పనులు అవి. ఒక సామాన్యుడు చేసే పనులు కాదు. ఓ వింటున్నావా? విను. మామూలుడు చేయాలంటే ఏ కాదయి చేస్తున్నాడు ఈజీగా. గొప్ప బలాన్ని కలిగి ఉన్నాడు, గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులకు భయం, బిడ్డని ఏం చేస్తారో అని. వాళ్ళందరినీ మట్టు పెట్టడానికి పుట్టినోడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆయన కూడా అంతంత మాత్రమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని మార్గంలో నడిచే మన మనసులను, బుద్ధులను కొన్నిసార్లు దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుని కొరకు కొన్ని పనులు చేయడానికి మనకు ఒక విచిత్రమైన కోరికలు పుడతాయి. వాటిని గుర్తుపట్టాల మనం. నాకెందుకు ఈ ఆలోచన కలుగుతుంది? పదే పదే ఈ విషయంలో నేను ఇలా చేయాలనే తలంపు నాకెందుకు కలుగుతుంది అని మన బుద్ధిని, మనస్సును ప్రేరేపిస్తున్న దేవుని ఆత్మ యొక్క కదలికల్ని గ్రహించగలగాలి. వాటిని విశ్వసించాలి, వాటిని నెరవేర్చాలి. ఆ తర్వాత ఫలం అద్భుతంగా ఉంటుంది. దురాత్మ చచ్చిపో అంటది. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నీ కష్టాలు గట్టెక్కవు, నువ్వు ఒంటరివి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు చచ్చిపో, నువ్వు ఈ బాధల్లోంచి బయటపడవు, నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, ఎన్నో తిరిగావు, ఎన్నో చేసావు, గట్టెక్కావా? ఎక్కలా. ఏడైనా అంతే, నువ్వు బాగుపడేది ఏమి ఉండదు, అయిపోయింది ఆ చరిత్ర. కాసేపు కళ్ళు మూసుకున్నావు అంటే
గొడవే ఉండదు, ఇక ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నిన్ను బాధించిన వాళ్ళకి, వేధించిన వాళ్ళకి, పీడించిన వాళ్ళకి, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడని వాళ్ళకి అప్పుడు తెలిసిద్ది నీ విలువ. ఎంత తెలియాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరో వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పినట్టే ఉండదు, నీలోనే నీ గలుగుతున్నట్టు ఉంటుంది. అది నీ బుద్ధికి నీ మనసుకే అట్లా అనిపిస్తుంటుంది. నువ్వు ఇతరులకు చెప్పటం కూడా అంతే చెబుతావు, నాకెందుకో ఇట్లా అనిపిస్తుందని. ఎందుకేముంది, దెయ్యం ప్రేరేపిస్తుంది. మోయ్ వింటున్నావా? అందరు లైన్లోనే ఉన్నారులే, ఎందుకన్నా మంచిదని కేకేస్తున్నా. కొండ కేకలు వేస్తారా, ఏం చేస్తా, నీరసం వచ్చిందా, కేకలు వేయాలి మిమ్మల్ని లేపాలంటే. నీలో నుండి నీ మనసుకు నీకే అనిపిస్తున్నట్టు ఉంటుంది. ఆ పుట్టే కోరికల వెంట, ఆలోచనల వెంట దయ్యపు శోధన ఉందని గుర్తుపట్టు. దేవుని ఆత్మ అంటాడు, ఇంతకాలం నిరీక్షించావు, ఇంకొద్ది కాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా నీ ఎడల ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నువ్వు దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచు. ఎక్కువగా నీవు కృప పొందాలని నీ కోసం ఆయన ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి ఇంతకాలం ఓపిక పట్ట, ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తావు. నువ్వు నీ శ్రమల ఘట్టము ముగిసేటువంటి శుభతరుణం ఆసన్నమైంది. ఇంకొద్దిగా ఓపిక పట్టు, ఇంకొంచెం నిరీక్షించు. విశ్వాస విషయంలో బలహీనురాలివి కావద్దు. కొద్దిగా ఓర్చుకో అని దేవునాత్మ మాట్లాడతాడు. దురాత్మ ఏం మాట్లాడిద్ది? ఇంకెంతకాలం, ఇంకెక్కడ, ఇంక లేదు, ఇక అయిపోతేనే. ఇట్లాంటి ప్రేరణలు మనకి కలిగినప్పుడు మనం ఏ ప్రేరణకు లొంగాలి? నిరీక్షణ ఇక లేదు అన్న దయ్యపు ప్రేరణకు లొంగాలా? లేదు నీకు నిరీక్షణ ఉందన్న దేవుని ప్రేరణకు లొంగాలా? ఏ ప్రేరణకు లొంగాలి? చర్చికి వచ్చి కూర్చోగానే సరికాదు, చెప్పే మాటలు సరిగ్గా మైండ్లో తీసుకోకపోతే కొన్ని కష్టమైనటువంటి ఘట్టాలు, శోధనలు ఏర్పడినప్పుడు పోయి సైతాను గాడి నోటి మాటలకి చెవినిచ్చి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ ఏమా, అమ్మా, అయ్యా, ఏనండి, సన్నిధికి వచ్చారు, సన్నిధిలో కూర్చున్నారు, దేవుని మాటలు వింటారు. మీరు జాగ్రత్త పడకపోతే, ఈ మాటల్ని తీసుకోకపోతే, నీకు కలిగేటువంటి ఆలోచనలు, ప్రేరణలు, నీ మనసును ప్రేరేపిస్తున్న శక్తులను నీవు గుర్తించకపోతే, దురాత్మ ప్రేరణకు లొంగి లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్నట్టు నీ ఊపిరి నీతోనే తీపిస్తాడు వాడు. అందరికి వినబడిందా? వాటిని లక్ష్య పెట్టొద్దు. నీ ఊపిరి నువ్వే తీసుకోవడానికి సైతాను కలిగించేటువంటి ఆలోచనలకు ఎట్టి పరిస్థితుల్లో తావియొద్దు. వాటిని అధిగమించాలి. దేవుడు మాట, దేవుడు ఏం చెప్తాడు? నిరీక్షణ లేదంటాడా, నిరీక్షణ ఉందంటాడా? నీకు నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఆధారమైన వాడు కూడా ఉన్నాడు. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. పెద్ద కుట్ర సైతాన్ గడిదే, దురాత్మలు అచ్చంగా డ్యూటీలు వేసుకొని కూర్చుంటే మన విషయంలో, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి డ్యూటీలు ఎక్కి దిగుతుంటారే, అట్ట వేసుకొని కూర్చుంటాయి. నేను చెప్పే జోక్ అనుకుంటే అంతే, మీరు మనల్ని శోధించడానికి.
కొన్నిసార్లు ఎలా శోధిస్తాయి. దేవుని ఆత్మ ఎలా బలపరుస్తాడు. మనం దేవుని ఆత్మస్వరానికి లోబడాలి. కొన్నిసార్లు కారణం ఏమి ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ భయంకరమైన నిరాశ, శూన్యంలాగా ఉంటుంది. జీవితం అంత అంధకారంలాగా ఉంటుంది. అంత బాగానే ఉంటుంది, మళ్ళీ అంత మెంటలోళ్ళ వ్యవహారం లాగా. మీకు ఎప్పుడన్నా అట్ట అనిపించిందా? అంత బాగానే ఉంటుంది, అంత మంచిగా నడుస్తూనే ఉంటుంది, అంత ఓకే, కానీ సడన్గా నిరాశ ఆవరించిద్ది. ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు ఈరోజు గడిచిద్దా, రేపు అనేది నాకుందా అన్నంత నిరాశ వచ్చిద్ది. మీకు ఎప్పుడన్నా తగిలిందా ఈ టైపు? తగిలితే చెయ్యొద్దు. అన్నీ మంచిగా నడుస్తుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ నిరాశ. ఎంతమంది తగిలింది? నాకైతే మస్తు సార్లు తగిలింది అది, మస్తు సార్లు. మీరు ఎట్లా ఎత్తున్నారులే కానీ 2 చేతులు చూపి చాలాసార్లు వచ్చింది నాకు అట్లా. ఇంకేం లేదు, ఇక శూన్యం అన్నమాట అంతా. నెక్స్ట్ డే లేదు. ఒకవేళ ఇప్పటివరకు మీకు తగలకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్న దారిలోనేగా మీరు కూడా వస్తున్నారు. నేను గుంటూరు వెళ్తున్నా, గణపురం తగిలిద్ది, తిమ్మాపురం తగిలిద్ది, ఎడ్లపాడు తగిలిద్ది. నేను ముందు పోయా, నాకు అయ్యే తగిలినాయి. నా వెనక వచ్చే మీకు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకా సేపటికైనా. హలో, స్తోత్రం చెప్పునానా? అందుకే ముందే చెప్తున్నాడు దేవుడు, ఇట్లా ఎదురైనప్పుడు జాగ్రత్త. నీ ఆలోచనలను, నీ బుద్ధులను ప్రేరేపిస్తున్న ఆత్మలను గుర్తుపట్టమని నేర్పుతున్నాడు దేవుడు. సంసోను దేవుని ఆత్మచేత రేపబడుతున్నాడు అన్న సంగతి వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు. మొత్తం మీద వివాహం అవటం, అది స్పాయిల్ అవటం, తర్వాత గొడవ జరగటం, వాళ్ళని చంపటం, అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ కావటం, సంసోను వాళ్ళకి శత్రువుగా మారటం. ఇక మొత్తం వ్యవహారం అంతా మీరు గ్రహించవచ్చు తర్వాత ఏం జరిగిందనేది. మన మనసులను ప్రేరేపించేటువంటి ఆత్మలను మనం గుర్తుపట్టకపోతే మనం చాలా లాస్ అవుతాం. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఆత్మహత్యలకు రేపుతుంది దురాత్మ. రెండవది నిరాశలోనికి నెట్టేస్తుంది. మూడవది కొన్ని కళలు, కొన్ని దర్శనాలు కూడా వస్తాయి మనకి. సైతానుగాడు ఎంత తెలివైనోడంటే దేవుడి శక్తి మన మీద పనిచేయాలన్నా విశ్వాసమే, దెయ్యపు శక్తి మన మీద పనిచేయాలన్నా విశ్వాసమే. ఎవరి విశ్వాసం? మన విశ్వాసం. దేవుడు బలవంతుడే. ఆ బలాన్ని నువ్వు నమ్మే, ఆ బలాన్ని ఆధారం చేసుకునేంత విశ్వాసం నీకుంటే నీళ్ళ మీద కూడా నడవగలవు. నడిచాడా లేదా? ఎవరు? వెంకట సుబ్బయ్య, పేతురు. ఎవరు? పేతురు. నడిచాడా? ఏడా? నేల మీద, నీళ్ళ మీద. దేని ఆధారంగా నడిచాడు? ఏంటిది? విశ్వాసం. విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు. ఆ విశ్వాసం నిలిచి ఉన్నంత వరకు నీళ్ళ మీద నిలబడ్డాడు. ఆ విశ్వాసం తగ్గేసరికి, అంటే ఇప్పుడు దేవుని శక్తి సగం అయితే ఆ శక్తిని ఒడిసి పట్టుకునే పేతురు విశ్వాసం సగం పాత్ర పోషించింది. ఈ విశ్వాసం లైన్లో బలంగా ఉన్నంత వరకు మనోడు నీళ్ళ మీద ఉన్నాడు. ఇది బలహీనపడ్డప్పుడు నీళ్ళల్లో మునిగాడు. అంటే ఇప్పుడు దేవుడి శక్తి మన మీద నిలిచి ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? ఇది అన్నం పెడతా పెద్దగా, ఇంకోసారి గట్టిగా, కదా? రైట్. దయ్యపు శక్తి నిలిచి ఉండాలన్నా కూడా విశ్వాసమే కావాలి. విశ్వాసమే. అందుకే వాడేం చేస్తాడు తెలుసా? మనలో దేవుణ్ణి బట్టి పాజిటివ్ ఆలోచనని, పాజిటివ్ విశ్వాసాన్ని తొలగించి నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి పెట్టి నెగిటివ్ సంగతుల్ని విశ్వసించేటట్టు వాడు రేపుతాడు. పెద్ద కుట్ర. అందుకు అవసరమైతే కళలో కూడా చూపిస్తాడు వాడు. కళలో ఇది ఎలాగంటే, నీ బంధువుల్లో ఒకళ్ళకి ఏదో జరిగినట్టు నీ కళ వచ్చింది. ఆ కాలు ఇరిగినట్టు, చెయ్యి ఇరిగినట్టు, లేదా మీ ఇంటి పక్క వాళ్ళకి ఏదో అయినట్టు నీ కళ వచ్చింది.
మీ ఇంట్లో వాళ్ళకో ఏదో అయినట్టు కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మోకాళ్ళు వేసి, ప్రభా ఇలా జరుగుతుందని నాకు చూపించావా, ఒకవేళ అలా జరిగేది ఉంటే అది తప్పించయ్యా అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనకేం కలిగిద్దంటే, సైతాను గడి కళ చూపిస్తాడు కదా, ఎదుటోళ్ళు డేంజర్లో పడ్డట్టు. అది వచ్చిన తర్వాత మనం మేలుకుంటాం కదా, మన క్లియర్గా జ్ఞాపకంలో ఉంటుంది, ఇట్లా కళ వచ్చింది, ఫలానా వ్యక్తి ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని. ఈ వ్యక్తి ఇంకో వ్యక్తితో చెబుతారు, వదినా నాకు ఇట్ట వచ్చింది, వదినా బాయ్ చెప్పేది నువ్వే, నాకు ఇట్ట కళ వచ్చింది. ఆ వదిన వాళ్ళ వదినతో అంటుంది అన్నమాట, ఇట్లా చెప్పేది, నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో ఇట్లా జరిగింది అని చెప్పిద్ది. వామ్మో అట్నా, అట్లనే జరిగింది, ఏందో మరి ఎట్టొచ్చింది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ మనిషి మీద వచ్చిందో ఆ మనిషిని కనిపెడుతుంటుంది ఈ మనిషి. ఫర్ ఎగ్జాంపుల్, కాలు ఇరిగినట్టు వచ్చిందనుకో, ఏందో కాలు ఇరిగినట్టు వచ్చింది, మరి ఆ మనిషి కాలు ఇరిగినట్టు వచ్చింది అంటే ఏంది, ఇంకా ఇరగల, ఎప్పుడు ఇరుగుద్దో ఏమో, సాయంత్రం దాకా నైట్ పండుకోపోయిన దాకా చూస్తూనే ఉంటారు, ఇరిగిందా 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 ఇరిగిందా. సరే, బయట వ్యక్తికి వస్తే అదొక ఫీలింగ్, బయట వ్యక్తి మీద వస్తే దర్శనం నెరవేర్పు. నిజంగా ఇరిగిందనుకో, కాలు ఇరిగిందన్న బాధ కన్నా, చూసావా వదినా, నీకు చెప్పానా, జరిగింది చూసావా అంటే ఇప్పుడు ఆనందం ఏంటంటే, నాకు వచ్చిన కాలంలో దర్శనాలు నెరవేరుతున్నాయి. ఈ నెరవేర్పు కోసం అవతల దానికి కాలు ఇరిగింది, అనవసరం. ఇరిగిందా ఇరగలేదు, నాకు వచ్చింది జరిగిందా లేదా. ఇదే దర్శనం ఇంటి వాళ్ళకి వచ్చిందనుకో, ఇంటి వాళ్ళ మీద వచ్చిందనుకో, బాగా వినండి, అప్పుడు రెండు, ఒకటి దర్శనం నెరవేరిందా, ఇంటి వాళ్ళకి ఇరిగిందా, ఆ బాధ అంతా ఏమోయ్యాల. అందుకని ఇప్పుడు గందరగోళం అయిపోయి, ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమన్నా అయిద్దేమో. ఏం కాదు అనుకోదు, ఏం కాదు అనుకోడు. ఎందుకు అనుకుంటాడు? దర్శనం స్పష్టంగా కనపడితే కాకుండా ఎందుకు ఉంటుంది? మళ్ళీ కొంతమంది డైలాగులు ఎట్టుంటే అనుకున్నావు, నాకు వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరి తీరి శపథాలు చేస్తుంటారు. నీకు వచ్చిందల్లా జరగాలని రూలా? అసలు ఎందుకు చూపిస్తాడు దేవుడు? చూపిస్తే ఇటు జరగబోతుంది, ప్రార్థన చేసి తప్పిస్తానని చూపిస్తాడు, అంతేగాని నీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా జరిగిద్ది, వాళ్ళకి ఇరిగిద్ది, నువ్వు చూడనే. ఏం సైకాలజీ అండి? వాడు ఏం చేస్తాడంటే, ఇట్లా మనయే నెగిటివ్గా చూపించి, మన ఇంట్లో సంగతులే, మన వ్యక్తిగత సంగతులే, మనకో మన వాళ్ళకో మనం బాగా నమ్మే వ్యక్తులకో కొన్ని కళలు చూపించి, కొన్ని దర్శనాలు చూపించి, అవి మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు. ఫలానా వదినకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్ది, ఫలానా అక్కకు వచ్చిందంటే ఖచ్చితంగా, ఫలానా అన్నకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్దని వీడు నమ్మేటట్టు చేస్తారు. ఇంకే నీ విశ్వాసమే తర్వాత మీరు పూర్తి చేయండి. నిన్ను నేట నిలబెట్టింది నీ అవిశ్వాసం, అల్ప విశ్వాసమే నిన్ను నేట. నీ నమ్మిక చొప్పున నీ కలుగునన్నాడు. సైతానుగాడు ఎంత తెలివిగా మనకి కళ చూపించి, మన ఇంట్లోనే నష్టాలు కలిగినట్టు, కష్టాలు కలిగినట్టు, కీడు కలిగినట్టు, ఏదో అయిపోతున్నట్టు మనకే చూపించి, వాటిని మనమే నమ్మేటట్టు మన చేతే చేపించి, మన విశ్వాసాన్ని బట్టి వాడు కార్యాలు చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొద్దు. ఏం అర్థమైంది? ఏదో కానీ మొత్తానికి బాగానే చెప్పావయ్యా అంటారా? మనకే కళలు లేక మనకే దర్శనాలు లేదా మన వాళ్ళకే వచ్చేటట్టు చేసి, వాటిని మనం నమ్మేటట్టు చేసి, ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే అవి మన జీవితంలో జరిగేటట్టు చేస్తున్నాడు ఆ లూసిఫర్ గాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలి?
ప్రార్థన చేయాలా? ప్రార్థన కాదు, ప్రార్థన సెకండు. ముందు ఏం చేయాలి తెలుసా? నాకు ఇలాంటి కీడులు కాదు, ఇలాంటివి ఇన్నున్నా వాటన్నిటి నుంచి తప్పించగల నా దేవుడు ఉన్నాడు. నేను ఆయన నమ్ముతా. శత్రువుగాడు నా గుంట తీస్తే ఆ గుంట నుంచి నన్ను తప్పించడానికి నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. నేను దీన్ని నమ్మను, అన్నిటి నుంచి నన్ను ఇంతవరకు కాచిన నా దేవుణ్ణి నమ్ముతా. వీటి నుంచి కూడా ఆయన నన్ను కాపాడతాడు. కాదు, అట్లా కాదు. ఇదిగో నాకు వస్తే అసలుకే నాకు జరిగిద్ది అంతే. వాగులో దూకు, నాకెందుకు? ఎవడికన్నా జరిగిద్దేమో, నాకు జరగదు. ఎందుకు జరగదేంది అంటే జరగదంతే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ప్రియులారా, జీవితకాలం మర్చిపోకూడదు ఒక ముఖ్యమైన విషయం చెప్పా. ఇప్పుడు నేను నీకే కలలు, దర్శనాలు, స్వప్నాలు, వ్యక్తుల మాటల ద్వారా ఈ మూడే గాక ముందు చెప్పా కదా, ఫస్ట్ చావు కొరకైన ఆలోచన, ఉన్నట్టుండి నిరాశ, ఏదో శూన్యంలోకి వెళ్ళిపోతున్న అనుభూతి, జీవితం అంతా ఏదో అయిపోయిన ఫీలింగు. మూడోది కలలు, దర్శనాలు, స్వప్నాలు, వీటిని కూడా వాడుకొని నిన్ను నెగిటివ్ ఆలోచనలోకి తీసుకెళ్ళి అవి నెరవేరేటట్టు చేయటం. నాలుగోది నీకు కూడా ప్రేరణ కలగటం. అది కళ కాదు, దర్శనం కాదు, స్వప్నం కాదు. నాకేందో పొద్దున్న నుంచి ఇట్ట అనిపిస్తుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. జరిగినాక అంటారు అన్నమాట, జరిగినాక వచ్చి అంటారు, ఏంది ఇట్లా జరిగింది? ఏంటంటే ఏందన్నయ్య, పొద్దున్నుంచి నాకు ఏదో జరగబోతుంది ఏదో అనే అనిపించింది కాబట్టి జరిగింది. ఎవరు అనిపించారు నీకు అది? అసలు అలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అలాంటి ప్రేరణ నీకు కలిగితే నువ్వు అనాల్సింది ఏం తెలుసా? ఎప్పో సైతానా నామంలో దరిద్రపు ఆలోచన, నా మనసులోనికి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్న దురాత్మలారా యేసు నామములో బంధిస్తున్నా. నా దేవుని హస్తం నాకు తోడై ఉంది. చలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిదను. దేవునికి మహిమ. మన పక్కన కూడా ఇట్టంట్లో ఉండకూడదు. మన పక్కన కూడా ఈ నీరసం రోగుల్ని, నిరుత్సాహ మాటలు మాట్లాడేవాళ్ళని, ఈ దిగజారిపోయే మాటలు మాట్లాడేవాళ్ళని, సల్లారిపోయిన మాటలు ఉండకూడదు. పక్కన ఉండకూడదు. వెరీ డేంజర్. వాళ్ళు ఉంటే అయిపోయినావి ఇంకేముండదా, వాళ్ళు ఉండకూడదు. కొంతమంది కదిలితే చాలు, అయ్యా అట్టయిందిగా అనుకుంటానే ఉన్నా. లేడీస్లో కొంతమంది ఉంటారు వాళ్ళు, జెంట్స్లో కొంతమంది ఉంటారు. ఈ టైప్ వాళ్ళని దగ్గర ఉండకూడదు, బారెడడంగా ఉంచాలా. మనం ఏదైనా దేవుని కార్యాలు పూనుకునేటప్పుడు ఈ దరిద్రపు మాటలు మాట్లాడే వాళ్ళని
అర్థమైందా? ఇప్పుడు పేషెంట్, ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకో, రోగి దగ్గరికి పోయి ఏం చెప్పాలా? రోగి దగ్గరికి పోయి ఏం చెప్పాలా? పెద్ద జబ్బే అనుకో, కొంతమంది పేషెంట్ దగ్గర పోయి ఏం చెబుతారు తెలుసా? అటు పండుకొని ఉంటాడు, కళ్ళు మూసుకొని చెవులు పని చేస్తూనే ఉంటాయిగా, మంచం దగ్గర నిలబడి అడిగి వినపడదు అనుకున్నాడు చెబుతుంటారు. పెద్ద జబ్బు, మా మా కోడలు వాళ్ళ తమ్ముడికి వచ్చింది, ఇదే, బతకలేదుగా అస్సలు, అమ్మో బో ప్రమాదం. పక్కనే ఊరికి వింటాడు, ఊరుకో ఏం వింటాడు పాప, ఇంక చెవులు కూడా పని చేయు. అటు కళ్ళు తెరిచాడు అనుకో, అయ్యా ఎట్టుంటుంది? కొంచెం ఇబ్బందిగా ఉంది లేనంట. అట్నే ఉంటుందిలే అయ్యా, దానికి ఉన్న లక్షణమే అది. తండ్రులు తగిలారా లేదా? మీకు తగలటం ఏంది, మేము ఆట అయిపోయి అంటారా? అంటే రెండు చెవులు వినపడినోడు ఒకడు పేషెంట్ని బదకరించడానికి పోదాం అనుకున్నాడంట. రెండు చెవులు వినపడవు. పేషెంట్ ఒకడు, వాడు ఫ్రెండ్ పేషెంటు, పలకరిద్దామని పోదాం అనుకున్నాడు. పోతే ఆడు ఏం మాట్లాడతాడు, వీడికి వినపడదు. వీడికి వినపడట్లేదు, ఈ మధ్య వినపట్టలేదు అన్న సంగతి వాడికి తెలియకూడదు. ఎట్ట కవర్ చేసుకోవాలని ప్లాన్ తీసుకున్నాడు. రిహార్సల్ వేసుకున్నాడు. ఇక్కడ కూర్చొని నేను పోతాను అని చూస్తాను, ఏంది ఎట్టుందంటాను, అసలేంది బలహీనత ఏంది, రోగం ఏంది అంటాను. ఆడేదో ఆ రోగం పేరు చెబుతాడు ఫస్ట్. ఆజబ్బా అట్టయితే పర్లేదులే అంటాను, తగ్గిద్దిలే అంటాను. మందులు ఏం వాడుతున్నావు అని అడుగుతాను. ఆడేదో చెబుతాడు, ఈ మందులు ఆ మందులు అయితే చెబుతా మనకి కనపడి సావదుగా, విన్నట్టుగా మొహం పెట్టి మందులు అయితే బాగానే పని చేస్తాయిలే అని అంటాను. దానికి ఆడేలాగా సెట్ అయిపోయిద్ది. అంటే ఆడేం మాట్లాడతాడు వీడు ముందే ఊహించుకొని వీడు రిహార్సల్ వేసుకుంటున్నాడు. తర్వాత మరి ఎట్లా మంచిగా బాగానే చూసుకుంటున్నారా ఇల్లు అని అడుగుతాను. పర్లేదులే బాగానే చూసుకుంటున్నారు అంటాడు. వాళ్ళైతే బాగానే చేస్తారులే అని అంటాను. తర్వాత మరి ఇంకెప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాను. ఇవాళ రేపట్లో పంపిస్తారు, కాస్త తగ్గినాక పంపిస్తామంటున్నారు అంటాడు. సరే అప్పుడే రాలే అంటాను అని 4 మాటలు రిహార్సల్ చేసుకొని పోయాడు వాడి దగ్గరికి. ఎవడి దగ్గర? పేషెంట్ దగ్గరికి పోయాడు. వాళ్ళు అటుకూర్చి ఇటుకూర్చి సీదర పుట్టున్నాడు వాడు. ఈ రిహార్సల్ ప్రకారం పోయి కూర్చున్నాడు. ఏందిరా ఏందంటే ఏంది రోగం ఏంది అసలు ఏంది అన్నాడు. వాడు కడుపులో మండి మాయ రోగం అంటా అన్నాడు. ఏం రోగం? ఏ రోగం అంటే మాయ రోగం రా, మాయ రోగం అన్నాడు. అదే అట్టయితే తగ్గిదిలే అన్నాడు వీడు. వాడికి మండిపోయింది. మండిపోయి ఉర్రా చూస్తున్నాడు. ఈ డౌట్ ఏటి చూస్తున్నాడని. సరే తర్వాత మళ్ళీ వెంటనే వేరే మాటకి వెళ్ళాడా. ఇంతకీ మందులు ఏమి ఇచ్చారు అన్నాడు. వాడు చిరాకు మీద ఉన్నాడుగా, మందులా ఎండోసల్ఫాన్ నోవాక్రాన్ ఇచ్చారా అన్నాడు. వాడు పేషెంట్ చిరాకు మీద. వీడు అంటాడు అవి బాగా పనిచేస్తాయి అన్నాడు వీడు. రిహార్సల్లో 2వ పార్ట్ అదే కదా. ఇంకొంచెం కళ్ళెర్ర చేశాడు వాడు పేషెంటు. ఇక నన్ను ఏం చేయడానికి వచ్చాడని ఇంతలో 3వ మాటకు వచ్చాడు. ఎట్ట చూస్తున్నారు ఇల్లు, ఎట్ట చూస్తున్నారు అన్నాడు. ఎవరు? నర్సులు డాక్టర్లు ఎట్ట చూస్తున్నారు అని అడిగాడు. మా సాగు చేసేటట్టున్నారు అన్నాడు వాడు. వెంటనే ఈడన్నాడు వీళ్ళు బాగానే చేస్తారులేదు అన్నాడు. అందులో మంచి పనులు వీళ్ళు బాగా చేస్తారా అన్నాడు. వాడు కేకలేస్తున్నాడు, వీడికి వినపట్టల్లా. ఆఖరి మాటకి అడిగాడు ఎప్పుడు పంపిస్తారంట అని. సత్యాగా పంపిస్తారంట అన్నాడు వాడు. సరే ఇప్పుడు తొందర ఏమని లేరా, అప్పుడు దాకుండా అప్పుడే రా అన్నాడు వీడు.
మీకేం అర్థమైంది? అల్లాడిపోతున్నారు. కొంతమంది వ్యవహారాలు ఇట్టుంటాయి. పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళని ఎలా బలపరచాలో, వాళ్ళని ఆ స్థితి నుంచి ఎలా బయటికి తేవాలో తెలియదు. వాడు కాస్త కూస్తో బతుకుదామని ట్రై చేస్తుంటే వీళ్ళ మాటల దెబ్బకి వాడు పూర్తిగా తెచ్చేటట్టు వీళ్ళు వాడి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట, బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తావు అంటే, నేను వెళ్ళే అని అంట. ఎదురా చచ్చిపోతున్నానని బాధగా ఉందా, భయంగా ఉందా అని అంట. లేదులేరా, అమ్మా నాన్న కుటుంబం ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైద్దో అని అంటే, వాళ్ళ గురించి ఎందుకు నీకు బాధ? నేను లేనంట అంటే ఏంది? నువ్వు ప్రశాంతంగా చావురా, నువ్వేం ఇబ్బంది పడవాకు, నేను చూసుకుంటాలే, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా చావని. ఇట్లాంటి సోదరులు కూడా ఉంటారు. నేను మీకు చెబుతున్నా, మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే, బతికున్నోడిని సాగు కొట్టేటట్టు ఉండకూడదు, చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి. చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరులు ఊదేటట్టు ఉండాలి మాటలు. అవి కూడా దేవుని బట్టి విశ్వాసముతో పలకాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా? భయపడకండి, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడొద్దు, నిన్ను స్వస్థపరిచేవాడును. భయపడొద్దు, నేను నీకు విడుదల కలగజేతును. భయపడకము, నేను నీకు తోడై ఉందును. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వారిని లేవనెత్తేటువంటి మాటలు, అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు, ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు, దేవుడు అందించే వాక్కులు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి, హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలికించే మాటలు అట్లుంటాయి. అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి. అలా కాకుండా దుష్ప్రేరణలు కలిగి దిగజారిపోయిన మాటలు వస్తున్నాయి అంటే మనల్ని సైతానుగాడు శోధిస్తున్నాడని అర్థం. మన పక్కన వాళ్ళ దగ్గర ఆ మాటలు వస్తున్నాయి అంటే ఆడికొచ్చి పని చేస్తున్నాడని అర్థం. ఆ సిలువ నీకు దూరం అగును గాక. ఏమిటా మాటకు వస్తే సిలువ 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 అంటాం. ఆ సిలువ నీకు దూరం అగును గాక అంటే, పేతురు రావయ్యా ఒక హగ్గి అని హగ్ చేసుకున్నాడా? సాతానా నా వెనక్కి బా అన్నాడు. పిత్రపోయాడు పేతురు. సిలువ భయంకరమైంది, సిలువ శ్రమతో కూడింది, సిలువ ఇబ్బంది, సిలువ మరణం, అది నీకు వద్దు అంటాడు. దాని గురించి భయపెడుతున్నావా? నేను వచ్చిందే అందులో ప్రాణం పెట్టడానికి హో అని గద్దిస్తే బెత్తరపోయాడు. మన విశ్వాసులు ఎవరన్నా నా మాట ఉంటే మళ్ళీ చర్చిలో కనపడితే ఒట్టు ఉంటారా? పేతురు కాబట్టి ఉన్నాడు, గద్దింపుకు కూడా. స్తోత్రం. అంటే అవతల నుంచి ఏ స్వరం వస్తుందో వివేచించాలి. నీలో నుంచి, నీ శరీరంలో నుంచే కాదు, ప్రక్క శరీరాల్లోంచి కూడా ప్రేరేపిస్తాడో. అది నీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే తోడబుట్టినవారు కావచ్చు, వీళ్ళెవరు కాకపోతే నీకు వెలపడున్న ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు సేవకుడు అయితే విశ్వాసులు కావచ్చు, నువ్వు విశ్వాసులు అయితే సేవకుడే కావచ్చు. దాదాపు సేవకుడు ఎవడు కూడా అలాంటి అవిశ్వాస మాటలకు తావివడు. అతడు దేవుని ఆత్మవశంలో ఉంటాడు కాబట్టి. ఎంతో కృంగిపోయిన విశ్వాసిని సైతం దేవుడు ఉన్నాడని ధైర్యపరిచి లేవనెత్తుతాడు. ప్రియమైన బిడ్డలారా, మన పక్కనుండే వాళ్ళని కూడా కనిపెట్టాలి మనం. ఆదాం డైరెక్ట్గా బుక్ అవ్వాలా, హవ్వ ద్వారా బుక్ అయ్యాడు. అట్లనే మనల్ని డైరెక్ట్గా బుక్ చేయడానికి చేత కాకపోతే మన పక్క వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళ నోటి నుంచి అవిశ్వాస మాటలు వచ్చేటట్టు చేసి, అవి మన చెవిని పడేటట్టు చేసి, వాటిని మనం విశ్వసించేటట్టు చేసి మనల్ని డ్యామేజ్ చేస్తాడు సైతాన్.
అందుకే నాకు పక్కన ఉన్నోడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అట్టంటి వాళ్ళని ఎంటబెట్టుకోవడానికి ఇష్టపడతా. ఈ కదిలితే మిగిలితే నీరసం రోగుల్లాగా ఊరకనే దిగజారిన మాటలు మాట్లాడతారు చూడు, వాళ్ళకి భారీ ఎడంగా ఉంటాను నేను. వాళ్ళ దెబ్బకి మనకు నరాల వీక్నెస్ వచ్చింది. అర్థమైందా? మనం ఎవరితోనన్నా సహవాసం చేస్తే వాడికి ఛార్జింగ్ ఎక్కించేటట్టు ఉండాలా, మన పక్కన ఉన్నవాడు కూడా ఛార్జ్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని వాడు మన ఛార్జింగ్ దించేటట్టు ఉండకూడదు. ఇట్లాంటి వాళ్ళు కూడా తగిలారు నాకు, అందుకే వాళ్ళకి భారీ ఎడంగా ఉంటాను నేను. నూతనోత్సాహంతో, నూతన ఉల్లాసంతో, నూతన ఉజ్జీవంతో, నూతన ఆనందంతో సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యంలో వినూత్నంగా ముందుకెళ్ళడానికి నాకు ప్రోత్సాహకాలుగా ఉండేటువంటి వ్యక్తులు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటా. మీ చుట్టూ ఉండే వాళ్ళని మీరు ఎలా ప్రభావితం చేస్తున్నారో ఒక్కసారి ఊహించుకోండి. ఏ ప్రేరణకు లొంగుతున్నారో కొంచెం పరిశీలించుకోండి. దేవుడు మన బుద్ధులను, మనసులను ప్రేరేపించినట్లు మనం ఆయనకు అప్పగించుకుందాం. సాతానుకు తావివ్వకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. హింపులను పరిశీలన చేసుకుందాం, వివేచించుకుందాం. దేవుని ఆత్మదేదో కనిపెట్టి దాన్ని అనుసరించి నడుద్దాం. దురాత్మ సంబంధమైన ప్రేరణలు మనకు కలిగితే వాటిని యేసు నామములో త్రొక్కుదాం. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఒకసారి పైకి లేచి నిలబడతారా? నీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నీ బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? కొంతమంది అంటారు, నాకున్న ఈ రోగం తగ్గదన్నయ్య, పౌలు శరీరంలో ముళ్ళున్నట్టు నాకు కూడా దేవుడు ముళ్ళులాగా పెట్టాడు దీన్ని అంటారు. ఏమండి వినండి అని నీకు చెప్పాడా దేవుడు అంటాను నేను. నీ శరీరంలో ఉన్న రోగము పౌలు శరీరంలో ఉన్న ముళ్ళులాగా నేను నీకు పెట్టాను, నీకు తగ్గదు అని దేవుడు చెప్పాడా? చెప్పనప్పుడు నువ్వు అది ఎట్లా ఫిక్స్ అయ్యా? పౌలు శరీరంలో ముళ్ళును నీ శరీరంలో ఉన్న రోగం ఒకటే. పౌలు అంటే బహు ప్రత్యక్షతలు కలిగిన వాడు, ఆయన మెట్టు వేరు. ఆయనే చెప్పాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడిను, నన్ను నలగగొట్టుటకై అన్నాడు. నీ శరీరంలో ముళ్ళు పెట్టడానికి నీకేమన్నా ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాడేంది? పౌలుతో పోల్చుకోవడానికే. ఇట్లా పోల్చుకొని ప్రార్థన చేయరు. ప్రార్థన చేయి, దాని నుండి విడుదల వచ్చిందాకా చేస్తానే ఉండు. స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు, లేకపోతే ఆయనే చెబుతాడు. పౌలు శరీరంలో ముళ్ళు ఉంచినట్టు నీకు ఉంచి అన్నానా, అది ఉంటుంది అంతే అని అంటాడు. ఏదో ఒక మాట తీసుకున్న దాకా నువ్వు పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి కదా. నాకు ఈ బాధలేంది, ఈ కష్టాలు ఏంటంటే ఏబులాగా నాకు అనుమతించాడు. ఏబు నువ్వు ఒకటేనా? ఏబులాగా నాకు అనుమతించాడు అంటున్నావు, ఏబు నువ్వు ఒకటేనా? కాదు. ఒకవేళ అదే నీకు అనుమతిస్తే నువ్వు ప్రార్థన చేస్తే నీకు చెబుతాడు, ఏబులాగా నీకు అనుమతించాలే భరించని. చెప్పనప్పుడు నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావు? మోసపోతున్నావు నువ్వు. కొన్ని బంధకాల్లోంచి నువ్వు విడుదల పొందడం దేవుని చిత్తం, దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. కానీ సైతాను గారు తెలివిగా ఏమంటాడు తెలుసా? ఈ బంధకాలే నీకు కరెక్ట్లే, అవి నీకు అవసరంలే, అవి ఉండాలిలే నీకు. శాలేమన్న కూడా చెబుతున్నాడు కదా, శ్రమలు మనకు మంచిదని, కాబట్టి నాకు ఉండాలే. ఈ మాటల్నే మళ్ళీ ఆధారం తీసుకొని ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేయరు కొంతమంది. నో, అందరికీ కాదు. పౌలు ఏబుల అనుభవాల్లో ఎవరున్నారో వాళ్ళకి అనుమతిస్తాడు. నీ విషయంలో వ్యాధి తగ్గటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు, బంధకాల్లోంచి విడుదల పొందడం దేవుని చిత్తం అయి ఉండొచ్చు, నువ్వు ఆశీర్వదించబడి అనేకులు దీవెనకరంగా ఉండటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు దాని విషయమై ప్రార్థన చేయాలి.
అంతేగాని దుష్ప్రేరణలకు లొంగిపోయి ఇది ఇంతే, ఇది దేవుడు అనుమతించాడు, ఇది తప్పదు అని నీకు నువ్వు డిసైడ్ చేసుకోవద్దు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైన చేతులు ఎత్తండి. ఒక్క మాట మీద ఇంతసేపు నేను మాట్లాడా. మనకు కలిగేటువంటి ప్రేరణలు మన బుద్ధులను ప్రేరేపించడానికి మన శరీరము ఆత్మతో పాటు దేవుని ఆత్మ, దురాత్మ కూడా మనల్ని శోధించే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ప్రేరణలను వివేచించండి, గుర్తుపట్టండి, సమయోచిత సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయించండి. శ్రమానుభవంలో ఉంటే విడుదల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి విశ్వాసంతో. ప్రభు తప్పకుండా విడిపిస్తాడు. లేకపోతే విడిపించనానైనా చెబుతాడు, ఆ మొక్క విన్నదాకైనా నువ్వు చేయాలి. అంతేగాని ప్రార్థన మానొద్దు, ఇది ఇంతే అని అనొద్దు. ప్రతి విషయంలో అలాంటి వివేకం కలిగి మసలుకోండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.